ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్, మలేరియా ఫీవర్ అని వింటూనే ఉంటారు. పర్టికులర్‌గా ఈ రైనీ సీజన్‌లో ఈ ఫీవర్స్ అనేటివి చాలామందికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సింపుల్ ఫీవరే అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ ఈ సింపుల్ ఫీవర్ రేపు మార్నింగ్ ఐసీయూ వరకు రీచ్ అయ్యేలాగా చేస్తుంది. సో, మనం ఈ సింపుల్ ఫీవర్స్‌ని ముందుగానే డయాగ్నోస్ చేసి సింపుల్ ట్రీట్మెంట్, హోమ్ ట్రీట్మెంట్‌తోనే మనం ఐసీయూ కాంప్లికేషన్స్‌ని ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూకి సింపుల్‌గా ప్లేట్లెట్ కౌంట్ చెక్ చేసుకుంటూ, మలేరియాకి మలేరియా ర్యాపిడ్ యాంటిజెన్ అని, టైఫాయిడ్ ఫీవర్కి టైఫాయిడ్ టెస్ట్ అని చెప్పేసి, వైరల్ ఫీవర్కి సింపుల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దాంట్లో తెల్ల రక్త కణాలని మనం చూసుకొని అవి ఎలా పెరగాలి అని చెప్పేసి ఫుడ్స్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ చూసుకోవచ్చు. ముందస్తుగానే ఈ రైనీ సీజన్లో నార్మల్ ఫీవర్ అని నెగ్లెక్ట్ చేయకుండా ఈ బ్లడ్ టెస్ట్ ఏవైతే చేయించుకుంటే మనం ఫర్దర్గా సీరియస్ కాంప్లికేషన్స్ లైక్ ప్లేట్లెట్లు పడిపోవడం కానీ ఐసీయూ అడ్మిషన్స్ని కానీ ప్రివెంట్ చేయొచ్చు. వైరల్ ఫీవర్స్ పెరిగిన ఈ రైనీ సీజన్లో ఈ టెస్టే మనకి అండ్ మీ కుటుంబానికి శ్రీరామ రక్ష.